ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చూసారు కదా, నేనైతే బీనీస్ కట్ చేసుకున్నాను. మంచిగా కట్ చేసి కడిగి ఇలా వాటర్ లేకుండా పెట్టుకున్నా. వీటితోనైతే ఇప్పుడు నేను మనం చికెన్ 65, కాలీఫ్లవర్ 65 అవి చేసుకుంటాం కదా, అలాగే బీనీస్తో కూడా ఫ్రై అయితే చేస్తున్నానండి. ఒకసారి అయితే ఎలా చేద్దామో చూడండి. మంచిగా బీనీస్గా ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. రెండులుగా ఇలా పొడుగ్గా కట్ చేసుకున్న బీనీస్ అయితే వేరొక గిన్నెలో వేసుకోవాలి. ఇదే గిన్నెలో వాడుతున్నానండి. దీంట్లోకి అయితే కావాల్సినవి అయితే ఫస్ట్ అయితే సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. ఒక స్పూను కారం పొడి. చాలా బాగుంటుందండి మన పప్పు సాంబార్ లాంటి దాంట్లోకి అయితే పక్కన డిష్ మంచిగా బాగుంటుంది నంచుకోవడానికి. అలాగే కొద్దిగా ఒక స్పూన్ వేసుకుంటున్నానండి గరం మసాలా, ఏమంటారు దాల్చిన చెక్క అన్నీ కలిపి, ధనియాలు కలిపి కొట్టుకున్న పొడి. ఇది ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది మసాలాలు. ఇందులోనే కొద్దిగా కార్న్ఫ్లవర్, ఒక 2 స్పూన్ల కార్న్ఫ్లవర్ వేసుకుంటున్నాను. ఇందులోనే కొద్దిగా మైదా పిండి, ఒక 2 స్పూన్ల మైదా. బాగా కలిసేలాగైతే కలుపుకుందామండి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. మన పప్పులోకి దాంట్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఇలా కలిసేలాగైతే బాగా కలుపుకోవాలి. దీంట్లోకి అయితే ఎగ్గు వేసుకుంటున్నాను. ఎగ్గు తినని వాళ్ళు ఎవరైనా ఉంటే పెరుగు ఉంటుంది కదండి, పెరుగు వేసుకోండి. నేను పెరుగుతో కూడా ఎలా చేయాలో, నేను ఎగ్గు తినను అనుకునే వాళ్ళు మీరు చెప్పండి ఎలా చేయాలో, నేను చేసి చూపిస్తా. ఇదే ప్లేస్లో అది వేసుకుంటే సరిపోతుంది. మొత్తం కలిసేలాగైతే చూసారు కదండి, ఇలా కలుపుకుంటే సరిపోతుంది. మనకి మసాలా అన్నది బిన్నీస్లోకి వెళ్ళింది. చూసారు కదా, ఇలా ఇలా పక్కన పెట్టేసుకొని ఆయిల్ అయితే గ్యాస్ పైన పెట్టుకుందాం. కడాయిలో అయితే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని గ్యాస్ అయితే ముట్టించుకున్నానండి. నూనె వేడెక్కాలి కొంచెం. ఆయిల్ అయితే వేడెక్కిందండి. కొద్దిగా అయితే వేసుకుందాం. సిమ్లోనే మంచిగా ఫ్రై చేయాలి, లేకపోతే పచ్చిగా ఉంటుంది. చూసారు కదా, ఇదైతే చక్కగా వేగనిస్తాం కాసేపు. ఒకసారి అయితే కలుపుకున్నామండి. సిమ్లోనే ఫ్రై అవ్వాలి. బినీస్ పకోడీ, దీనికి బినీస్ పకోడీ అంటేనే బాగుంటుంది. చూసారు కదా, ఎర్రగా వేగాలి. ఇంకొంచెం అయితే వేగనిద్దాం. చూసారు కదండి, చక్కగా వేగిపోయినాయి. ఇలా వేగితే సరిపోతుంది, మరి ఓవర్గా అయితే మాడిపోతాయి. ఇవైతే తీసేసుకుందాం. ఇలా చూసారా, కక్కరం అంటున్నాయి. ఇలా వేగితే సరిపోతుంది. మొత్తం కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. వేరే గిన్నెలు అయితే వేసుకుందాం. చూసారా సౌండ్ ఎలాగ వస్తుందో. మిగతాయి కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఇలాగే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి సిమ్ మంటలోనే. ఇలా మొత్తం ఇలాగే ఎంత కావాలంటే అంత ఫ్రై చేసుకోవచ్చు. చాలా అంటే అసలు చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇది కూడా తీసేసుకున్నాం ఫ్రెండ్స్. ఒకసారి తిప్పి వేసుకొని తీసుకుంటా. అయితే ఎగ్గిపోయినాయి ఫ్రెండ్స్, తీసుకుందాం. మరీ ఎక్కువ కూడా అయిపోతే మాత్రం బ్లాక్గా అయిపోతాయి.
మొత్తం ఇలా తీసుకుంటే సరిపోతుంది. గ్యాస్ అయితే ఆఫ్ చేసుకున్నా. చూసారు కదా, ఇలా ఫ్రై చేస్తే సరిపోతుంది. చూసారుగా ఎలా గలగలమంటున్నాయో, మంచిగా ఎగిపోయినాయి. చూసారు కదండి, మొత్తం అయితే నేను ఇలా ఫ్రై చేశాను. ఎలా వచ్చిందో చూసారు కదా. మనకు బీనీస్తో 65 ఎంత బాగుందో. దీనికైతే ఇదే పెట్టాలి, ఎందుకంటే మనము శనగపిండి వేయకుండా చేసాం కదండి. దీన్ని ఇలాగే అనాలి. చూసారు కదా ఎంత బాగా వచ్చి ఎంత క్రిస్పీగా ఉందో. చాలా అంటే బాగుంది, మంచిగా ఫ్రై అయిందండి. చూసారుగా మొత్తం. మా పాప అయితే మంచిగా తింటుంది. ఇప్పుడు చేస్తుంటేనే ఇచ్చేసిన. బాగా ఫ్రై అయింది. ఒకసారి ట్రై చేయండి. మనకు పప్పు సాంబార్ దేంట్లోకి, పెరుగులోకి కానీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చేసుకొని తినండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూసారుగా బీనీస్తో చేసా. ఇంకొక వంటతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.